ఇవాళ రైతుల రుణమాఫీ చేస్తే అడ్డుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ మరి అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజల కోసం హైడ్రా తెస్తే అడ్డుకున్నారు. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ అధికార ఊర్లలో పోతే నిలదీయాలంటారు, కొట్టండి అంటారు. కొట్టించేది వాళ్ళే, తిట్టించేది వాళ్ళే, ఉల్టా మళ్ళా కొంతమందితోటి ఉల్టా స్టేట్మెంట్లు ఇప్పించేది వాళ్ళే. ఎంతసేపు మీకు రాజకీయము అధికారం తప్ప ప్రజల సంక్షేమం ఆ ప్రభుత్వాలకు ఆనాడు బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా కులగణన చేపడుతుంటే కూడా అధికారులు నిలదీయండి, అడ్డుకోండి, ఇది చేయండి, అది చేయండి, ఇదేందుకు అదేందుకు అని అడ్డుకుంటాను. మేమేమన్నా ఆటపాటల కోసం చేస్తున్నామా? మీ లెక్క లిమ్కా లేదా ఇంకో గిన్నిస్ రికార్డుల కోసం కాదు. ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంతా పర్సంటేజ్ రిజర్వేషన్స్ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మేము ఈ మూటలు 135 సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం నుంచే మూటలు పోతున్నాయి. నీకు అలవాటు ఉంది ఈ దేశంలో. మరి తెలంగాణ పేరు పెట్టుకొని నువ్వు పార్టీ ఏర్పాటు చేసుకొని అలా అత్యధికంగా డబ్బులున్న పార్టీ ఏది, అత్యధికంగా ఇన్కమ్ ఉన్న పార్టీ ఏది అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది వాళ్లకు. కానీ మీ లెక్క మా పార్టీ దోచుకునే పార్టీ కాదు, ఎవరికో పంచే పార్టీ కాదు. మీరు ఏ రాష్ట్రంలో మీ పార్టీ లేకున్నా మూటలు పట్టుకపోయి ఇచ్చిన చరిత్ర మీది. ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఓకే, పర్టికులర్గా ఎక్కడైనా లోపాలు జరుగుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. కానీ మొత్తం వ్యవస్థనే తిట్టే పని చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు నోరు మెదపద్దు, వాళ్ళు అధికారంలో లేకుంటే మాత్రం ప్రతి ఒక్కరు రోడ్ల మీద వచ్చి కూర్చోవాలి, ప్రతి ఒక్కరు గొడవలు పెట్టాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తప్ప ఏ ప్రయోజనాల కోసం వాళ్ళు పని చేయలేదు. మేము మాస్గా పేదలకు రీచ్ అయ్యే విధంగా మేము పనిచేస్తా ఉన్నాం.